హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. సో ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలి అంటే డెఫినెట్గా ఒక ప్రాపర్ హిట్స్ అనేవి ఉండాలి వాళ్ళ అకౌంట్లో. అది హీరో అయినా, డైరెక్టర్ అయినా, హీరోయిన్ అయినా, ఎవరైనా సరే. సో వన్స్ ఒక్కసారి వాళ్ళకి ఆ ఫ్లాప్ మూవీస్ వచ్చినాయి అంటే మళ్ళీ దాని నుంచి కంబ్యాక్ ఇవ్వాలి అంటే డెఫినెట్గా ఒక మంచి స్టోరీతో ముందరికి రావాలి. అదే ఒక డైరెక్టర్ అయితే ఒక మంచి హీరోని పెట్టి మంచి మూవీ తీస్తే మంచి కంబ్యాక్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ హీరో అయితే మంచి స్టోరీ తీసుకొని మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని హిట్ ఇస్తే డెఫినెట్ గా కంబ్యాక్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు అదే ప్యాటర్న్ లో శ్రీను వైట్ల నడుస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు మనం వింటేజ్ శ్రీను వైట్ల మూవీస్ చూసుకున్నట్టయితే అన్ని కూడా బ్లాక్ బస్టర్ మూవీస్ అనే చెప్పుకోవచ్చు. అండ్ అందరూ కూడా టాప్ హీరోస్ అనే చెప్పుకోవచ్చు. దూకుడు, బాద్షా, రెడీ, కింగ్ ఇట్లాంటి మంచి మంచి మూవీస్ ఇచ్చిన శ్రీను వైట్ల గత కొంతకాలం నుంచి కూడా ఆయన నుంచి ఏ ఒక్క మూవీ కూడా ఆశించిన స్థాయిలో రావట్లేదు. అండ్ మోర్ ఓవర్ వింటేజ్ లో వచ్చిన మూవీస్ తో కంపేర్ చేసుకుంటే ఆ మూవీస్ కొంచెం కూడా ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వట్లేదు. సో మళ్ళీ ఇప్పుడు శ్రీను వైట్ల ఒక మంచి కంబ్యాక్ కోసమే చూస్తున్నాడనే చెప్పుకోవచ్చు. అండ్ దీని గురించి కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది. అండ్ ఆయన కంబ్యాక్ ఇవ్వడానికి ఒక గట్టి స్ట్రాంగ్ స్టోరీ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. మరి ఆయన మూవీలో ఎవరు హీరోగా యాక్ట్ చేస్తున్నారు అంటే మన యువ హీరో శర్వానంద్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మరి వచ్చే మూవీ ద్వారా శ్రీను వైట్లకి ఆ కంబ్యాక్ వస్తుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. అండ్ శర్వానంద్ గురించి మాట్లాడుకున్నట్టయితే లాస్ట్ 2-3 మూవీస్ కూడా ఒక మంచి హిట్ ఇచ్చిన మూవీసే అనమాట. అండ్ అంతకు ముందు ట్రాక్ చూసుకున్నట్టయితే ఆయన గ్రాఫ్ ఇలా లో నుండి ఒకేసారి ఇలా వచ్చిందనే చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం శర్వానంద్ నుంచి శ్రీను వైట్ల డైరెక్షన్ లో లాస్ట్ మనం వింటేజ్ శర్వానంద్ ని ఆ కామెడీ గానీ ఆ లైన్ పంచెస్ అలాంటి శర్వానంద్ ని మళ్ళీ ఈ మూవీలో చూడబోతున్నామని శ్రీను వైట్ల చెప్పడం జరిగింది. సో మళ్ళీ శ్రీను వైట్ల అయితే ఒక గట్టి కంబ్యాకే ప్లాన్ చేస్తున్నాడు హీరో శర్వానంద్ తోని. ఈ మూవీ షూటింగ్, ఈ మూవీ పూజా కార్యక్రమాలు అయితే ఆల్రెడీ జరగడం జరిగింది. సో ఈ మూవీ నెక్స్ట్ 2027 సంక్రాంతికి రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. బట్ మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం, ఎప్పుడు కూడా లైక్ ఆ దసరా లేకపోతే సమ్మర్ సీజన్ లో ఎక్కువ మూవీస్ రిలీజ్ అవుతాయి. బట్ చాలా మంది ఈ మధ్య సంక్రాంతిని ఎక్కువ మూవీ సీజన్ గా పెట్టుకోవడం జరిగింది. మనం ఆల్రెడీ చూసుకున్నట్టయితే సంక్రాంతి సీజన్ లైనప్ లో మనకి చాలా మూవీస్ అయితే ఉన్నాయి రిలీజ్ కి. సో మళ్ళీ ఈ మూవీ కూడా అందులో చేరబోతుంది అనే చెప్పొచ్చు. అండ్ శ్రీను వైట్ల మరి ఆ మూవీని లైక్ పోస్ట్ పోన్ చేస్తాడా లేకపోతే 2027 సంక్రాంతిలోనే రిలీజ్ చేస్తాడా అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్.